ఇప్పుడు మా రజనీ ప్రియ గారు రాష్ట్రపతి భవన్లో సాంస్కృతిక చైతన్యం అని ఇందాకనే చెప్పాను. వారు తమ శుభాకాంక్ష సందేశాన్ని ఇస్తారు. సభా సరస్వతికి నమస్సులు. ఈరోజు ఈ ఏకరాగం పుస్తక ఆవిష్కరణ సభకు విచ్చేసిన, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ఆవల ఉన్న ఆహుతులందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో ఇంతమంది పెద్దల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక అతిథిగా భాగం అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో నాగేశ్వరి గారితో అనుబంధం గురించి మాట్లాడాలి అంటే, మీరందరూ నమ్ముతారో నమ్మరో, మేమందరం కూడా ముఖ పుస్తక మిత్రులం. మేమందరం కూడా ఒక ఫేస్బుక్, ఒక గ్రూప్ ద్వారా స్నేహితులము. అలాగే ఈరోజు వేదిక మీద ఉన్న జ్యోతి వల్లభోజు గారు కానీ, ఇంకా అటువైపు ఉన్న చాలామంది మిత్రులు, మేమందరం కూడా ఒక ఫేస్బుక్లో కంప్లీట్లీ విమెన్ ఉన్న ఒక మన యొక్క చీర ప్రాముఖ్యతను తెలుపుకుంటున్న ఒక చీర స్మరణీయం అనే ఒక ఫేస్బుక్ గ్రూప్ మిత్రులుగా మేమందరం మా యొక్క ప్రొఫెషన్స్ గురించి, మా ప్యాషన్స్ గురించి, మాకున్న అనుబంధాల గురించి ఆ గ్రూప్లో షేర్ చేసుకుంటూ ఒక మంచి స్నేహాన్ని పెంపొందించుకోవడం జరిగింది. ఆ స్నేహంలో భాగంగానే రాష్ట్రపతి నిలయంలో అధికారిగా నేను పనిచేస్తూ మేము నిర్వహిస్తున్న చాలా కార్యక్రమాల్లో అతిథులుగా పిలుచుకుంటూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో తెలుగు భాషా దినోత్సవంకి అఫ్కోర్స్ ఓలేటి పార్వతీశం గారు అంటే తెలియని వారు ఉండరు, సార్ని కూడా ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఒక సంగీత విభావరి కార్యక్రమానికి నాగేశ్వరి రూపాకుల గారిని, అలాగే వారి యొక్క హస్బెండ్ గోపీకృష్ణ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ విధంగా మా యొక్క స్నేహం పెంపొందిస్తూ ముందుకు వచ్చింది. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పినప్పుడు ఏ విధంగా నేను ఈ కార్యక్రమంలో వీరందరూ ఇక్కడ చాలామంది సంగీత కులానికి చెందినవారు లేదా గాయ కులానికి చెందినవారు. మరి ఏ విధంగా నేను ఇక్కడ అంటే, ఒక విధంగా ఆలోచిస్తే సరస్వతి కటాక్షం విద్యాబుద్ధులు ఉన్నప్పుడు, ఒక స్థాయికి చేరినప్పుడు మనం చేస్తున్న మంచి పనులు మనల్ని మంచి సాంగత్యంలోకి నడిపిస్తాయి అని నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఈ రోజున ఈ కార్యక్రమంలో ఇంకొక చిన్న స్వార్థం ఏంటంటే, శైలజ అమ్మని చూడొచ్చు అని చెప్పేసి, ఆ విధంగా కూడా ఈవెన్ మా హస్బెండ్ అండ్ మై సన్ ఆల్సో జాయిన్ అవుతాము, మేడంని చూడటానికి వెళ్ళాలి అన్నారు. మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఎంతవరకు రాగలుగుతానో అనుకున్నాను, బట్ గాడ్స్ బ్లెస్సింగ్ ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ వేదికని పంచుకోవడంలో నేను కూడా ఒక భాగస్వామిని అయ్యాను. అండ్ ఏకరాగం గురించి ఈ పుస్తకం చదవక ముందే యూట్యూబ్లో నాగేశ్వరి గారి వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అందులో తను చెప్పేది విన్నప్పుడు, ఈ రోజుల్లో అందరూ చెప్తున్నారు సోషల్ మీడియాలో మన యొక్క ఒక ఫోకస్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ 30 సెకండ్స్ మించి ఉండదు అట. ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసినప్పుడు 30 సెకండ్స్కి మించి కూడా ఒకరిని అటెన్షన్ని గ్రాప్ చేయడం చాలా కష్టము అంటారు. కానీ నాగేశ్వరి గారి యూట్యూబ్ వీడియోస్లో 20 minutes to 25 minutes ఉన్నప్పుడు అందులో రాగం గురించి, దాని ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ రాగం యొక్క మూర్ఛన, ఆరోహణ అవరోహణ పాడుతూ, దానికి సంబంధించి ఏమేమి సినిమాల్లో పాటలు ఉన్నాయి అంటే ఓన్లీ తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈవెన్ హిందీ సినిమాల్లో పాటలు కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా కూడా నేను చాలా ఆమె యొక్క వీడియోస్ చూడడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చారు. సో అందుకు ముందుగా అభినందనలు. అయితే పుస్తక రూపంలో తీసుకురావడానికి ముందు ఇక్కడున్న గాయకులు మీరందరూ కూడాను అఫ్కోర్స్ సంగీతం, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చూసుకున్నట్లయితే సంగీతం, నాట్యం ఇవన్నీ చాలా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. సో సాధన, స్కిల్తో చాలా ఆర్ట్స్ నేర్చుకుంటారు, కానీ సంగీతం, నాట్యం ఇలాంటివి వాటికి సరస్వతీదేవి కటాక్షం ఖచ్చితంగా కావాల్సిందే. అందరూ కూడా అందులో నేర్పరులు అవ్వడం జరగదు. సో సాధన అనేది చాలా అవసరం. ఆ సాధనతోనే ఈరోజు ఇంతమంది పెద్దవారు వారి యొక్క ప్రజ్ఞను నిరూపించుకుంటూ ఉన్నారు. సాధన కాకుండా చాలామంది బోధన ద్వారా కూడా సంగీతాన్ని, నాట్యాన్ని, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ని నేర్పిస్తూ ఉంటారు. ఈ రెండు సాధన, బోధన కాకుండా నాగేశ్వరి గారి దగ్గర మేము చూస్తున్నది శోధన. ఇందాక మేడం చెప్పారు, పరిశోధన కూడా చేసి ప్రతి ఒక్క రాగము మన జనరల్ క్యూరియాసిటీ, సినీ రంగం, సినిమా పాటలు అంటే
ప్రతి ఒక్క పామరుడికి కూడా చేరుతుంది కాబట్టి జనరల్ కామన్ పబ్లిక్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఏ రాగానికి సంబంధించింది అనే ఒక ఇంట్రెస్ట్తో, ఒక కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కూడా చాలా యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. 72 మేళకర్త రాగాలు, వాటి గురించి ఎంతో చాలా సునాయాసంగా పాడుతున్నప్పుడు చూసినప్పుడు ఇది సరస్వతీదేవి కటాక్షం లేకపోతే ఎవరు కూడా అంత ఈజీగా చేయగలిగిన వాళ్ళు కాదు. అలాంటిది ఆమె శోధన ద్వారా కూడా ఒక మంచి పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ కొన్ని రాగాలు మాత్రమే కాకుండా ఇంకా కూడా మరికొంత పరిశోధన చేస్తూ, నాగేశ్వరి గారు ఇది ఒకటే మొదటి పుస్తకం కాదు, మీకు తెలుసో తెలియదో ట్రావెలాగ్ మీద కూడా ఆమె చాలా పుస్తకాలు రాశారు ఇదివరకు. ఆ పుస్తకాలు కూడా మేమందరం మిత్రులందరం కూడా చదివాము. బట్ సంగీతానికి సంబంధించి ఆమెకున్న ప్యాషన్లో ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా పుస్తకాలు ఆవిష్కరించాలి. ఇంకా మీరు ఆ సంగీతానికి సంబంధించి ఆ ఫ్రాటర్నిటీకి కూడా సేవ చేయాలి అని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇంతమంది పెద్దల సమక్షంలో నిజంగా నాకు మాట్లాడడానికి లోపల నుంచి ఐఎమ్ గెటింగ్ లాట్స్ ఆఫ్ టెన్షన్ ఆల్సో. మీ అందరి సమక్షంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఆర్గనైజర్స్కి, పెద్దలకి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అలాగే రాష్ట్రపతి నిలయం తరపున ఒక చిన్న విన్నపం ఏమంటే, రాష్ట్రపతి నిలయం ఇదివరకుట్లాగా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాదు. మొన్ననే మేము భారతీయ కళా మహోత్సవం పశ్చిమ భారతాన్ని ఆవిష్కరించాము రాష్ట్రపతి నిలయంలో. మరియు ఇప్పుడు రాష్ట్రపతి గారు విచ్చేసిన తర్వాత ఉద్యాన ఉత్సవాన్ని ఆవిష్కరించబోతున్నాము. అలాగే సంవత్సరం అంతా కూడా పబ్లిక్కి ఓపెన్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రపతి నిలయాన్ని దర్శించాలి అని, అలాగే ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా మేము మిమ్మల్ని అందరినీ ఆతిథ్యం ఇస్తాము, మీరందరూ ఖచ్చితంగా రాష్ట్రపతి నిలయం రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలమ్మా.